బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సాయన్న యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. షుగర్ లెవెల్ పడిపోవడం, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సాయన్నను వారం క్రితం కుటుంబ సభ్యులు యశోద ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 1:45 మరణించినట్లు వైద్యులు తెలిపారు. సాయన్న తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 నుండి 2009 వరకు 3 సార్లు తెలుగుదేశం పార్టీ తరపున సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన ఎన్నికల్లో సాయన్న ఓడిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. ఆయన 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీపై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 37,568 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక సాయన్న మృతితో కంటోన్మెంట్ పరిధిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సాయన్న యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. షుగర్ లెవెల్ పడిపోవడం, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సాయన్నను వారం క్రితం కుటుంబ సభ్యులు యశోద ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 1:45 మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మా క్రైమ్ బ్యూరో ప్రణయ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ తరంగిణి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ సాయన్న మధ్యాహ్నం 1:45 యశోద హాస్పిటల్లో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా కూడా షుగర్ తో బాధపడుతున్నారు. ఈ మధ్య కాలంలోనే ఆయనకు ఒక కాలనీ కూడా తీసేయడం జరిగింది. షుగర్ లెవెల్స్ ఎక్కువ కావడంతో ఒక కాలనీ కూడా డాక్టర్లు తీసివేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కొంతకాలంగా కూడా ఆయన షుగర్ లెవెల్స్ గణనీయంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఆయన ఇంటి దగ్గర నుంచి ఇటు కార్యకర్తల్ని కావచ్చు, ఉన్నత అధికారులను కూడా ఇంటి వద్దకే లేదా ఆయన కార్యాలయం వద్దకు పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా కార్యక్రమాలకు సంబంధించి కూడా ఆయన ఇంటి దగ్గర నుంచి నిర్వహిస్తున్న నేపథ్యంలోనే కొంతకాలంగా అనారోగ్యం మెరుగుపడుతుంది అన్న నేపథ్యంలోనే మొన్న కేసీఆర్ జన్మదిన వేడుకలకు సంబంధించి కూడా జన్మదినం రోజున కూడా కేటీఆర్ ను కలిసేందుకు సాయన్న వెళ్లిన నేపథ్యంలోనే అక్కడ షుగర్ లెవెల్స్ మరింతగా తగ్గిపోవడంతో వెంటనే కేటీఆర్ ని కలవకుండా కూడా నేరుగా డైరెక్ట్ గా యశోద హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. యశోద హాస్పిటల్ గత 2 రోజుల నుంచి కూడా డాక్టర్స్ చికిత్స అందిస్తున్నారు. ఈ రోజు ఉదయం సమయంలో షుగర్ లెవెల్స్ మరింతగా పెరిగిన నేపథ్యంలో ఆయనకు చికిత్స అందిస్తున్న నేపథ్యంలోనే షుగర్ లెవెల్స్ మరింతగా పడిపోవడం, వెంటనే బ్లడ్ సర్క్యులేషన్స్ ఆగిపోవడంతో పాటుగా కిడ్నీపై ఎక్కువ ఎఫెక్ట్ పడింది అంటూ కూడా డాక్టర్స్ చెప్తా ఉన్నారు. రక్తస్రావం ఆగిపోవడంతోనే మొత్తం కిడ్నీపై ఎఫెక్ట్ పడడంతో ఆయన మృతి బాధ పడ్డారు అంటూ కూడా అధికారికంగా డాక్టర్ చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎగ్జాక్ట్ గా ఈ క్రమంలోనే చికిత్స పొందుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 1:45 సమయంలో మరణించినట్టుగా వైద్యులు తెలియజేస్తున్నారు. సాయన్న తెలుగుదేశం పార్టీతో ఆయన రాజకీయ జీవితం ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 నుండి 2009 వరకు 3 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యుడిగా నిర్వహించారు. నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు సాయన్న. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగినటువంటి తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత 2015లో తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలక మండలి సభ్యుడిగా కూడా నియమితులయ్యారు. ఆ తర్వాత
టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. 2018లో జరిగినటువంటి తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో పోటీ చేసి ఆయన అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సవెల్ల సత్యనారాయణపై దాదాపుగా కూడా 37,568 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందినటువంటి ఒక గొప్ప నాయకుడు అని చెప్పుకోవాలి. ఇంతవరకు ఎటువంటి కాంట్రవర్సీకి సంబంధించినటువంటి ఎటువంటి వివాదాల్లో కూడా సాయన్న లేరు అని చెప్పుకోవాలి. ఎటువంటి వివాదాస్పద మాటలు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటి వరకు కూడా అపూర్వ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా పేరొందినటువంటి సాయన్న ఇక లేరు అన్నటువంటి విషయంతో ఇప్పటికే శాసన మండలిలో పెద్ద ఎత్తున కూడా అలజడి చెబుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. శాసన మండలికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలువురు మంత్రులు ఇప్పటికే సంబంధించి సంతాపం వ్యక్తం చేస్తా ఉన్నారు. సాయన్న మృతి పట్ల శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ రాష్ట్ర మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్ తో పాటుగా ఎంపీ భద్రాజ్ రవిచంద్ర, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా సంతాపం తెలిపిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఆయన మృతి పట్ల ఇప్పటికే పలువురు సినీ ఏదైతే రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆయనకు సంతాపం తెలియజేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. చికిత్స పొందుతూ మధ్యాహ్నం ఎగ్జాక్ట్ గా 1:45 ఆయన మృతి చెందినట్టుగా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ తీర లోటు అని చెప్పుకోవాలి. సికింద్రాబాద్ లో అలుపెరగని నాయకుడు, ఓటమి లేని నాయకుడు అని చెప్పుకోవాలి. మరొకసారి కూడా రాబోయే ఎన్నికలు ఉన్నప్పుడు గెలుపొందేటువంటి గొప్ప మహోన్నత నాయకుడు అని చెప్పుకోవాలి. అలాంటి నాయకుడు ఇక లేరు అన్నటువంటి వార్తతో మొత్తం బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా కనుమరుగవుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సాయన్న టీడీపీతో మొదలుపెట్టినటువంటి రాజకీయ ప్రస్థానం దాదాపుగా కూడా గణనీయం అని చెప్పుకోవాలి. 1994, 1999, 2004 నాన్ స్టాప్ గా కూడా 3 సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014లో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో మాత్రమే ఒక్కసారి ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014, 2018లో కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి తొలిసారిగా అటు తెలంగాణ ఏర్పాటు తర్వాత టీడీపీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే ఎవరు అయినంటే సాయన్న అని చెప్పుకునే విధంగా గెలుపొందినటువంటి వ్యక్తి, అంత మహోన్నత నాయకుడు అని చెప్పుకోవాలి. ఆ తర్వాత 2018లో ముందస్తు ఎన్నికల్లో భాగంగా ఆయన టిఆర్ఎస్ లో చేరడం జరిగింది. ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీలో చేరిన అనంతరం కూడా శాసనసభకు ఎన్నికయ్యారు. ఎంపీగా అయినటువంటి ఆయన సికింద్రాబాద్ కనుగొండ ఏరియాలో భారీ మెజారిటీతో గెలపడం జరిగింది. కేవలము ఆయన ఏదైతే షుగర్ లెవెల్స్ పడిపోవడం వల్లనే ఆ షుగర్స్ లెవెల్స్ తోనే మృతి చెందినట్టుగా మాత్రం డాక్టర్లు అధికారికంగా ప్రకటించిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. తరంగిణి. థ్యాంక్ యూ ప్రణయ్.